Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్. ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం అందంగా కనిపిస్తామో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ బ్యూటీ. సో చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ ఇది, రైట్? ఎందుకంటే బ్యూటిఫుల్ గా కనిపించాలని చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా ఏజ్ ఓల్డ్ అయిపోయిన వాళ్ళ వరకు అనుకుంటారు. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా. యా, ఎవ్రీబడి అనమాట. అందుకే అన్న చిన్నపిల్లలని, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా బ్యూటీ కాన్షియస్ అయిపోయారు. సెల్ఫీ తీసుకుందాం అంటే ఫస్ట్ పరిగెట్టి వెళ్ళి పౌడర్ వేసుకోవడం, మేకప్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ పైన మనం ఎంత పౌడర్ వేసుకున్నా మన ఫేస్ గ్లోయింగ్ గా కనిపించాలన్నా, స్కిన్ బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా ఆహారం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి ఫుడ్ మనం ప్రతిరోజు బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నపిల్లలైనా ముసలివాళ్ళైనా ఎవరైనా సరే అందంగా చక్కగా కనిపిస్తారు. యా, ఇట్స్ అ బిగ్ టాపిక్. సో ఎంత మాట్లాడుకున్నా మనకు అసలు ఇంకా కొత్త కొత్త పాయింట్స్ వస్తూనే ఉంటాయని చెప్పచ్చు. అండ్ ఇన్ జనరల్ మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడే ఆబ్వియస్గా ఒక ఫేస్లో ఒక కళ కానీ, లైక్ స్కిన్ హెల్తీగా ఉండటం కానీ, హెయిర్ ఊడిపోకుండా ఉండటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ అవన్నీ బాగున్నప్పుడే ఎలాంటి పర్సన్ అయినా సరే కొంచెం ప్రెట్టిగా కనిపించాలి అనుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్గా ఉంటేనే సాధ్యమవుతుంది. సో బ్యూటీ అనేది మనం పై మేకప్లు వేసుకొని ఇలాంటివి చేసుకుంటే టెంపరీ ఉండడం మాత్రమే. సో ఆల్వేస్ బ్యూటీ కంటే కూడా హెల్తీగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. సో మీరు హెల్తీగా ఉన్నారంటే ఆటోమేటిక్గా బ్యూటీ అనేది కనిపించేస్తూ ఉంటుంది ఫేస్లో కానీ వేరేవా. బట్ ఇలాంటి వాటికి ఫుడ్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. సో ఫుడ్ కాకుండా ఇంకేం చేస్తే మనం అలా కనిపించవచ్చు అనేది ఇవాళ మాట్లాడుకుంటే, అంటే ఇవాళ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బికాజ్ ఫుడ్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఫుడ్ కాకుండా ఇంకెలా మనం బ్యూటీని కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. ఓకే, జనరల్ గా ఫుడ్ కాకుండా అనేసరికి వెంటనే అందరికి గుర్తొచ్చేది మంచి కాస్మెటిక్స్ అనమాట. ఎందుకంటే కాస్మెటిక్స్ వల్లే బ్యూటిఫుల్ గా ఇంకేదో గుర్తొస్తుంది కాదు, జనరల్ గా అందరి పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాను, వెంటనే కాస్మెటిక్స్ మీదగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అవన్నీ కూడా టెంపరీ అండ్ అవి మళ్ళీ స్కిన్ ని చాలా మటుకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఒక లిప్స్టిక్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే లిప్స్ పాడైపోతాయి. అండ్ ఫేషియల్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా మన స్కిన్ అన్నది ఒక అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఎలాగైనా సరే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ పింపుల్స్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం చాలా మందికి. అండ్ పిగ్మెంటేషన్ ఎక్కువగా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. మెన్ ఉమెన్ అనే డిఫరెన్స్ లేకుండా చాలా మంది పిగ్మెంటేషన్ తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే ట్యాన్ అన్నది కూడా చాలా పెద్ద సమస్య. సో మరి వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలి, అందంగా కనిపించాలి అంటే మీకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చెప్పండి. తప్పకుండా. ఏజ్ వచ్చే కొద్దీ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు రోజు కూడా పాత సెల్స్ డై అయిపోతూ ఉంటాయి, కొత్త కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. లైక్ ఈ ప్రాసెస్ అనేది ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే స్లో అయిపోతుంది. అండ్ అలాగే ఈ ప్రోటీన్, స్కిన్ ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్గా జరిగే ప్రాసెస్. బట్ ఈ న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని అంతే ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లో డౌన్ చేసుకున్నట్టయితే ఒక 30 yearsకి మనము ఫేస్ కానీ వాటెవర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఇంకాస్త ప్రొలాంగ్ చేయొచ్చు. 35-40 years వరకు కూడా దాన్ని సేవ్ చేసుకోవాలి. అంటే ఒక మాక్సిమం ఒక 10 years వరకు ఫర్దర్ మనము కాపాడుకోవచ్చు మనకి ఏదైతే స్కిన్ కానీ, హెయిర్ కానీ ఇదంతా ఉందో. మరి ఫుడ్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లైక్ ఆల్వేస్ వైటమిన్ ఏ, సి, ఈ, డి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్కిన్ హెల్తీగా ఉండాలంటే రకరకాల ఫ్రూట్స్ తినండి, జ్యూసెస్ తాగండి, హెల్తీ ఫ్యాట్స్ తినండి, నట్స్ తినండి, ఇవన్నీ చాలా చెప్పాం కదా. ఫుడ్ కంటే కూడా వాటర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ బాడీ. సో ఆ వాటర్ తాగినటువంటి వాళ్ళకి స్కిన్ కేరింగ్ అండ్ హెయిర్ కేరింగ్ కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ వాటర్ మీద ఫోకస్ చేయండి. లేచిన వెంటనే 2 glasses గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని తాగండి. అది మీ స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అన్నిటికీ మంచిది చాలా. అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ జస్ట్ తినే ముందుగా వాటర్ తాగటం మంచిది కాదు. తిన్న వెంటనే కూడా వాటర్ తాగటం మంచిది కాదు. మేబీ ఒక స్మాల్ గల్ప్ అంటాం కదా, సో అది మాత్రం తీసుకోండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, డిన్నర్ అప్పుడు ఆ వాటర్ని ఎక్కువగా తీసుకునే అలవాటు మానుకుని చేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes వెయిట్ చేసిన తర్వాత తాగడం ఒకటి మంచి అలవాటు అని చెప్పుకోవచ్చు. అండ్ వాటర్ తాగే విధానం కూడా మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని గబగబా తాగేస్తాం. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ వే. మనం అలాంటి వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే బ్లోటింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా సిప్ బై సిప్ వాటర్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్
ఒక బాటిల్ని పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్కొక్క గుటికెడు అలా తాగుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా తాగితేనే మన బాడీ వాటర్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే మనకు pH బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండి స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ కానీ హెయిర్కి కావాల్సినటువంటి ప్రాపర్ ఆక్సిజన్ రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే బ్లడ్ త్రూ మనకి ఆక్సిజన్ రీచ్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ కరెక్ట్గా ఫ్లో ఉండాలి అంటే సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది బ్యూటీ మెయింటైన్ చేసుకోవడంలో అని చెప్పొచ్చు. ఓకే, చాలా మంది ఒక బిలీఫ్ ఉంటుంది చాలా మందికి, ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనం బ్యూటిఫుల్ గా మనకి గ్లోయింగ్ స్కిన్ వస్తుందని ఎక్కువ వాటి మీద డిపెండ్ అవుతారు. మనం చాలాసార్లు చెప్పాం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటే చాలా మంచిదని. కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ వాటిని వదిలేయడం వల్ల ఏమైనా అంటే మనకి తగ్గిపోతాయా న్యూట్రిషనల్ వాల్యూస్? అఫ్ కోర్స్ కదా. ఓన్లీ ఫ్రూట్స్ మీద వెజిటబుల్స్ మీద డిపెండ్ అయితే వెయిట్ లాస్ చాలా త్వరగా వచ్చేస్తుంది వాళ్ళకి, ఎవరు ఫాలో అయ్యే వాళ్ళకి. బట్ అలా చేశారు అంటే మనకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వనప్పుడు ఎక్కడో ఒక చోట ల్యాకింగ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే కార్బ్స్ కట్ డౌన్ చేసేసి ఓన్లీ వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని తిన్నాము అంటే నేను ఫాస్ట్గా వెయిట్ రెడ్యూస్ అయిపోతాను, నేను హెల్తీగా కనిపిస్తాను, నా స్కిన్ కానీ హెయిర్ కానీ అన్నీ బాగుంటుంది అని చెప్పేసి జనరల్గా నేను వినడం ఏంటంటే, పెళ్ళిళ్ళు ఉంటాయి చూసారా, ఆ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా నాకు నెక్స్ట్ మంత్లో పెళ్ళి ఉంది మేడం, నేను 1 monthలో తగ్గిపోవాలి, 1 monthలో నేను సన్నగా అయిపోవాలి, నా పెళ్ళిళ్ళు బాగా కనిపించాలి, గట్టిగా కనిపించాలి అనేసి వస్తారు. నేను చెప్పిన డైట్కి వాళ్ళు మళ్ళీ 3 క్వశ్చన్ వేస్తారు, ఇలా చేస్తే నేను వెయిట్ తగ్గనండి, నాకు ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కావాలి, అలా చేస్తేనే ఫాస్ట్గా ఇదైపోతుంది అని చెప్పేసి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ రైట్ వే అలా చేయటం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి స్కిన్కి ప్రోటీన్ కావాలి, వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఇలాంటి అన్నీ కూడా కావాలి. మనం అలాంటి ఫుడ్ ఇవ్వనప్పుడు ఎలా వస్తుంది మనకు ఆ ప్రెటీనెస్ కానీ హెల్తీనెస్ కానీ? సో నువ్వు యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ హెల్తీ యూ లుక్ ప్రెటీ. సో ఆ పాయింట్ మర్చిపోతున్నారు అందరూ. సో అది వదిలేసి ఓన్లీ త్వరగా సన్నగా అయిపోవాలి, త్వరగా ప్రెటీగా కనిపించాలి అనేసి అలా ఫాలో అవటం నాట్ అట్ ఆల్ ఏ రైట్ వే. ఓకే పద్మ, సో ఓన్లీ గ్రెయిన్స్ కట్ చేసుకున్నారు అనుకోండి, అంటే ప్రోటీన్ అనగానే ఎగ్ వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు, ప్రతిరోజు ఎగ్ తీసుకుంటున్నాం, చికెన్ తీసుకుంటున్నాం ఇలా చెప్తూ ఉంటారు, లేదా పనీర్ అని ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఓన్లీ గ్రెయిన్స్ కట్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళ డైట్లో, సో అది ఓకేనా? అలాంటి డైట్ని వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చా, లేకపోతే దానివల్ల కూడా ఏమైనా హాని ఉంటుందా? ఇన్ జనరల్గా చూస్తే మోనికా, ఒక పర్సన్స్ డైట్ వీ ఆల్వేస్ కాల్ ఇట్ యాజ్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. సో ఇది ఎలా ఉంటుంది అంటే 30 to 40% మనకు కార్బోహైడ్రేట్స్ ఉంది అంటే 20 to 30% ప్రోటీన్ ఉంది, లైక్ ఇంకో 20% వెజిటబుల్స్ ఉంది, 10% హెల్తీ ఫ్యాట్స్ ఉంది, ఇలా అప్రాక్సిమేట్గా ఒక మీల్ ప్లాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది కీటో డైట్ అని కానీ లేదా గ్రెయిన్ ఫ్రీ డైట్ అని కానీ చాలా ఇలాంటి ఫాలో అవుతూ ఉన్నారు. సో మనం ఓవర్ ద టైమ్ వచ్చేటటువంటి గుడ్ హెల్తీ కార్బ్స్, ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెల్తీ కార్బ్స్ని ప్లాన్ చేసుకోవాలి. అలా కూడా చేసుకోకుండా కంప్లీట్ గ్రెయిన్ ఫ్రీ తీసుకున్నారు అంటే మజిల్స్కి కావాల్సినటువంటి ఎనర్జీ ఆ ఎనర్జీ తగ్గిపోవడం మూలాన స్లోగా వీకెన్ అయిపోతాయి, మజిల్స్ వీక్ అయిపోయి లైక్ యాక్టివ్గా ఉండలేరు, సో ఎనర్జెటిక్గా ప్లే చేయలేరు. సో అలాంటివి ఓవర్ ద టైమ్ ఇంకా కంటిన్యూ చేశారు అంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ రోజులు చేయకండి, అలాంటివి చేసినా ఒక 2-3 months చేసి తర్వాత మళ్ళీ నార్మల్ డైట్ని తీసుకోవటం ఓకే. ఓకే పద్మ, సో 2-3 months అన్నారు కదా మీరు, కొంతమంది ఏంటంటే 10 daysకి 1 monthకి 15 daysకి చేస్తూ ఉంటారు, అలా అయితే ఐ థింక్ ఓకే. సో మనం ఈరోజు బ్యూటీ థీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఫుడ్తో పాటు వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో వాటర్ ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది ఒకసారి క్లారిటీ ఇచ్చేసి. చిన్నపిల్లల విషయానికి వస్తే, చిన్నపిల్లల ఇన్ సెన్స్ 1 year లోపల పిల్లలు అనుకో, వాళ్ళకి ఒక 1 glass to 2 glasses సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అదే 10 years వరకు పిల్లలు 4 to 5 glasses. అదే ఇంకా ఎల్డర్లీ పీపుల్ 10 above అందరూ కూడా మనం వీ కెన్ కన్సిడర్ లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఏమని చెప్పుకోవచ్చు వాటర్ విషయంలో. ఒక 2.5 to 3 లీటర్ మధ్యలో తీసుకున్నారు అంటే ఒక పర్సన్కి గుడ్ ఎనఫ్. ఓకే, సో అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీస్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ బర్డెన్ పెడతాం కదా, మరీ ఎక్కువ వాటర్ తాగాము అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూనే ఉండాలి, సో దానికి ఎక్స్ట్రా పని అయిపోతుంది. అండ్ బాడీలో ఉండే ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకనే మరి 4 liters చాలా మంది తీసుకుంటూ ఉంటారు, అంత వాటర్ కూడా అవసరం లేదండి, ఒక 3 below ఇస్ గుడ్ ఎనఫ్. సో పద్మ, ఇవాళ మన థీమ్ బ్యూటీలోని బ్యూటిఫుల్గా కనిపించడానికి ఏమేమి కావాలి, ఏం తినాలి అన్న విషయాలు చాలా వివరంగా తెలుసుకున్నాం. సో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ మన బ్యూటీ డైట్
సో మరి అందరూ కూడా చక్కగా వినుంటారు అనుకుంటున్నాను. సో చెప్పినవి అన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోయి మీకు తెలిసినవన్నీ కూడా మీరు చక్కగా హెల్తీ వేలో ఫాలో అయితే మాత్రం ఆల్వేస్ యూ లుక్ హెల్తీ, అండ్ వెన్ యూ లుక్ హెల్తీ యూ ఆబ్వియస్లీ లుక్ బ్యూటిఫుల్. అండ్ మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ రెసిపీ వచ్చేసి సబ్జా కస్టర్డ్, అలాగే సెకండ్ రెసిపీ సబ్జా టీ. ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్ లో మన ఫస్ట్ రెసిపీ సబ్జా కస్టర్డ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి సబ్జా కస్టర్డ్. సో కస్టర్డ్ మనం ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుంటుంటాం కదా, కస్టర్డ్ పౌడర్ అది వేసుకొని, మరి ఆ కస్టర్డ్ పౌడర్లో కూడా మనకి మైదా స్టార్చ్తో తయారు చేసి ఉంటుంది కాబట్టి అంత సజెస్ట్ చేయను నేనైతే. మరి చక్కటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి మన బ్యూటీనెస్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మరి ఈ రెసిపీ. ఇందులో బేసిక్గా మనం పైనాపిల్ వేసుకుంటున్నాము, అలాగే బనానా తీసుకున్నాము, అండ్ యాపిల్ కూడా. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా కానీ వేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఎనీ కస్టర్డ్ అని చెప్పాలి. సో ఇలా ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవటం వలన మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి అనేది యాడ్ అయిపోతుంది, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ యాడ్ అవుతుంది, వైటమిన్ సి యాడ్ అవుతుంది. సో టోటలీ అందరికీ తెలుసు మంచిది ఫ్రూట్స్ అని చెప్పేసి. కస్టర్డ్ పౌడర్ లేకుండా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ఫ్రూట్ కూడా ఉంది, కివి కూడా వేసుకుంటున్నాం. యాక్చువల్లీ మన ఇష్టం అండి, మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి, మీ ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి. అండ్ ఇలాంటి ఫ్రూట్స్ వేసుకుంటే ఏంటంటే ఇంకా హెల్త్కి బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా సబ్జాలో లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బేసిక్గా వ్యర్థకపు ఛాయలు అంటారు కదా, అలాంటివి రానివ్వకుండా స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రాలిపోకుండా ఉండడానికి కివి అనేది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇందులో ఉన్నటువంటి ఐరన్ కానీ, హెల్తీ ఫ్యాట్స్ కానీ. సో మరి ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సబ్జా గింజలు. సో బేసిల్ సీడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సబ్జా గింజలు మనము చాలా ఫలూదాస్ అలాంటి వాటిలో చూస్తూ ఉంటాం కదా, కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే కస్టర్డ్లో మాత్రం ఎప్పుడు వేసుకోవడానికి ట్రై చేయం. కానీ చేయండి, వేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చూసారా, అది ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ బాడీ. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా చాలా మంచిది. నాట్ ఓన్లీ దాట్, ఇందులోని న్యూట్రియన్స్ చెప్పాలి అంటే ప్రోటీన్స్, ఫైబర్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఇలాంటివన్నీ కూడా బోల్డ్ ఉంటాయి ఇందులో. చెప్పాలి అంటే చూడడానికి చాలా చిన్నగా ఉన్నా చాలా గట్టివండి. సో హెల్త్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో హెల్తీ రెసిపీ అండ్ అట్ ద సేమ్ టైమ్ యమ్మీ డెజర్ట్. సో చక్కగా ఎంజాయ్ చేసేయండి తయారు చేసుకుని. సబ్జా కస్టర్డ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సబ్జా టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి సబ్జా టీ. సో సబ్జా గింజని టీలో కూడా వేసుకుని తాగొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిది, అండ్ హెల్త్ కంటే కూడా బ్యూటీగా మెయింటైన్ చేసుకోవాలి ఇంకా అంటే మరీ మంచిది. కాబట్టి కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసి మీరు షూర్గా ఈ రెసిపీ ట్రై చేస్తారని చెప్పేసి. సో చాలా సింపుల్. టీ అనుకున్నప్పుడు పాలు అవన్నీ అక్కర్లేదు మనకి. టీలో సింపుల్గా వేడి నీళ్ళలో కాస్త టీ పౌడర్ వేసుకుంటాం, లేదా టీ బ్యాగ్ ఏదైనా కానీ వేసుకుని ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్లెయిన్ టీలో మనము పాలు యాడ్ చేయకుండా, షుగర్ యాడ్ చేయకుండా తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచిది. సో వాటర్ మరిగేటప్పుడే మనం పుదీనా ఆకుల్ని కూడా వేసుకున్నామంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లేవర్ కానివ్వండి, న్యూట్రియన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది వాటర్లోకి. అలాంటి టీ తాగాము అంటే డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైజెషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్లో న్యూట్రియన్స్ మన బాడీకి చక్కగా రీచ్ అవుతుంది. అండ్ దట్ టు అలాంగ్ విత్ చియా సీడ్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాడీకి చక్కగా రీచ్ అయిపోతుంది. ఒక రిఫ్రెషింగ్ టీ అని చెప్పుకోవచ్చు ఈ టీని. సో చాలా చాలా హెల్త్కి మంచిది. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్జా టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. శృతి ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 6 years, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎటువంటి ఫుడ్ ఇస్తే రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటాడో తెలియచేయండి. హలో శృతి గారు. సో ఎనీబడి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే కంప్లీట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్తో కలిసినటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా మనం తీసుకునే ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా పాలిష్ బియ్యంతో తయారు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి సింపుల్ పాలిష్ బియ్యంని మీరు మానేసి ముడి ధాన్యంతో తయారు చేసుకున్నటువంటి దోశ కానీ, ఇడ్లీలు కానీ పిల్లవాడికి పెట్టొచ్చు హ్యాపీగా. అండ్ అలాగే ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, అండ్ ఫ్యూ నట్స్ని కూడా మనం ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో అందిస్తే త్రూ అవుట్ ద డే వాళ్ళకు హెల్తీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ కూడా అంది హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారు. మన ఫస్ట్ రెసిపీ సబ్జా కస్టర్డ్. సబ్జా కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో కస్టర్డ్ అనగానే ఫ్రూట్ కస్టర్డ్ అందరికీ గుర్తొస్తుంది. అండ్ ఫ్రూట్స్ వేసుకొని కస్టర్డ్ పౌడర్తో తయారు చేసుకుంటాము.
ఇదైతే అందరికీ తెలిసిందే, కానీ మనం డిఫరెంట్ స్టైల్లో ఇంకా హెల్దీగా తయారు చేసుకోబోతున్నాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో దీనికి యాపిల్ యూజ్ చేస్తున్నాం. యాపిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఫైబర్, వైటమిన్ ఏ ఇలా చాలా మంచి న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి. పైనాపిల్, ఇందులో కూడా వైటమిన్ సి, ఫైబర్ ఇలా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. చక్కటి ఫ్రూట్ పైనాపిల్. సో పైనాపిల్తో పాటు మనం ఇందులో సబ్జా గింజలు యాడ్ చేసుకుంటున్నాం. సబ్జా గింజలు చూడటానికి చిన్నగా ఉంటాయి, కానీ దీంట్లో కూడా మనకి ఫైబర్తో పాటు బోలెడన్ని మినరల్స్ ఉంటాయి. సో సబ్జా గింజలు అందరికీ అందుబాటులో దొరుకుతాయి. ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని నార్మల్గా వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం, ఫలూదాస్ అండ్ జనరల్గా ఎవరైతే కొంచెం నానబెట్టి మార్నింగ్ తీసుకోవడం చేస్తూ ఉంటారో ఇదే కాకుండా ఇలా సాలెడ్స్లో కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో సబ్జా గింజలు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత బనానా. సో బనానాలో కూడా మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఇందులో మనకి పొటాషియం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కివీ ఫ్రూట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కివీ మార్కెట్లో మన అందరికీ కూడా బాగా అందుబాటులో లభిస్తుంది. ఇందులో కూడా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సీడ్స్లోని. అలాగే కర్డ్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఒక హెల్దీ సాలెడ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. అలాగే పైనుంచి మనం ఇప్పుడు నట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇందులో బాదాం, పిస్తా, కాజు, అలాగే మనకి కొంచెం రేజన్స్, కిస్మిస్ కూడా ఉన్నాయి. వీటిలో మనకి వైటమిన్ ఈ అండ్ గుడ్ ఫ్యాట్స్ చాలా ఉంటాయి. సో ఇలా కొంచెం నట్స్ని కూడా యాడ్ చేస్తాం. సబ్జా కస్టర్డ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సబ్జా టీ. సబ్జా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సబ్జా టీ అంటే చాలా డిఫరెంట్గా ఉంది కదండి. అవును, కానీ సబ్జా గింజలు చాలా మంచివి ఆరోగ్యానికి. సో టీ బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ బ్యాగ్ కూడా మనం ఇందులో పెట్టుకుందాము. కాస్త వాటర్ బాయిల్ అయ్యాక టీ బ్యాగ్ వేసుకోవాలి. ఇందులో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలాసార్లు మనకు పుదీనా, ఒక గుప్పెడు పుదీనా కొంచెం జ్యూస్ లాగా తయారు చేసుకుని తీసుకున్నా సరే, లేకపోతే డిషెస్లో వేసుకున్నా సరే చాలా మంచిది. అండ్ పుదీనా చట్నీస్ కూడా చాలా మంచివి. పుదీనాలో కూడా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ డైజెషన్కి కూడా పుదీనా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో చాలా మటుకు మెడిసినల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ పుదీనాలో ఉంటాయి. అందుబాటులో ఉండే పుదీనాతోని మనం ఇలా టీలో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు పుదీనాని. సో కొంచెం వాటర్ హీట్ అయ్యాక టీ బ్యాగ్ కానీ, లేకపోతే మీ దగ్గర టీ పౌడర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది కూడా వేసేసుకోండి. ఇలా జస్ట్ డిప్ చేసుకుందాం. సో ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో టీ బ్యాగ్ డిప్ చేసుకున్నాం కదా, బాగా మనకి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో మనం సబ్జా టీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం తేనె, అలాగే కాస్త నిమ్మరసం వేసుకుందాం.
మనం ప్రిపేర్ చేసుకున్న టీ డికాక్షన్ ని ఇలా ఫిల్టర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సబ్జా టీ రెడీ అయిపోయింది. సబ్జా టీ రెడీ అయిపోయింది. సబ్జా కస్టర్డ్ అలాగే సబ్జా టీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. సబ్జా కస్టర్డ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కివి ఫ్రూట్ 1. సబ్జా కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, సబ్జా గింజలు, అరటిపండు ముక్కలు, కివి, పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సబ్జా కస్టర్డ్ రెడీ. సబ్జా టీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు 2 టీ స్పూన్లు, టీ బ్యాగ్ 1, తేనె 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు. సబ్జా టీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ పాట్ పెట్టుకొని నీళ్లు పోసి అందులో కాస్త పుదీనా ఆకులు వేసి టీ బ్యాగ్ వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొంచెం తేనె, నిమ్మరసం వేసి మరిగించుకున్న పుదీనా నీళ్లు గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకొని బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే సబ్జా టీ రెడీ. కరీం ఇలా అడుగుతున్నారు, కోకోనట్ ఆయిల్ రోజు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? కుకింగ్ లో తీసుకోవాలా, డైరెక్ట్ గా తీసుకోవచ్చా? తెలియచేయండి. హలో కరీం గారు, కోకోనట్ ఆయిల్ ఎస్ మనం వింటూ ఉన్నాం కదా, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి. ఇది హై సాచురేటెడ్ ఫ్యాట్ అయినప్పటికీను ఇందులో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మూలాన మనకు ఇది లివర్ క్లెన్జింగ్కి చక్కగా హెల్ప్ అవుతుంది, హార్మోన్ బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి మనకి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్కి మనకి హెల్ప్ అవుతుందని రకరకాలుగా వింటూ ఉన్నాము. అవన్నీ కరెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే నైట్ కానీ ఈవెన్ మార్నింగ్ కానీ పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో డైరెక్ట్గా కలుపుకొనైనా తీసుకొని తాగొచ్చు, లేదా ఒక చపాతీకి కానీ దోశకి కానీ పైన మనం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, సో అలాగైనా తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ డీప్ ఫ్రై కుకింగ్స్ వాటికి అంత మంచిది కాదు. ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్ లోని బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఫుడ్ తో పాటు వాటర్ ఎంత అవసరం అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి. వాటితో పాటు చక్కగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన స్కిన్ ఎప్పుడు బ్యూటిఫుల్ గా గ్లోయింగ్ గా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియపరిచాం. అండ్ 2 చక్కటి రెసిపీస్ రెడీ అయిపోయి. సో మరి ఈ కస్టర్డ్ లోని ఈ టీలోని ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి మరోసారి తెలుసుకుందాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలోనే న్యూట్రిషనల్ వాల్యూస్ ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి ఇవాళ మన 2 రెసిపీస్. సో బ్యూటీ అనగానే అందరికీ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో యమ్మీ హెల్తీ రెసిపీస్ తయారు చేసుకోవాలని ఎవరు కూడా చెప్పండి. మరి మనం జనరల్గా డెజర్ట్స్ అనగానే ఒకలాంటి గిల్టీగా తినచ్చా తినకూడదా, కొంచెం కొంచెం తింటూ చాలా మొహమాటంగా తింటూ ఉంటాం కదా. మరి అలాంటి మొహమాటాలు లేకుండా ఈ సబ్జా కస్టర్డ్ని చక్కగా ఎంజాయ్ చేయండి డెజర్ట్ రూపంలో. మరి అలాగే టీలు కూడా మిల్క్ షుగర్ లేకుండా మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా హెల్త్కి చాలా మంచిది. దట్టు చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా రిఫ్రెషింగ్ అండ్ డైజెషన్కి మంచిది, అన్నిటికీ మంచిది. కాబట్టి ఈ 2 కూడా షూర్గా మీరు ట్రై చేస్తారని నాకు అర్థమైపోయింది. సో వెంటనే వెళ్ళి ఆ పనిలో ఉండండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, సబ్జా గింజలు అందరికీ అందుబాటులో దొరుకుతాయి. ఈ ఫ్రూట్స్ కూడా మనకి ఎప్పుడు అందుబాటులో అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి, అన్ని షాప్స్ లో దొరుకుతాయి. అండ్ సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. అండ్ ఇలాంటి ఈజీ సింపుల్ కస్టర్డ్ కానీ టీ కానీ తయారు చేసుకొని తీసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి క్రీములు అలాగే బ్యూటీ పార్లర్ ఖర్చులు తగ్గిపోయి మీరు ఎప్పుడూ న్యాచురల్గా మేకప్ వేసుకోకపోయినా సరే అందంగా గ్లోయింగ్గా హెల్దీగా కనిపిస్తారు. మరెందుకు ఆలస్యం, బ్యూటిఫుల్గా కనిపించాలి అనుకునే వాళ్ళందరూ ఇలాంటి హెల్దీ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లోని బ్యూటిఫుల్గా కనిపించడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి తెలుసుకున్నారు కదా. అండ్ అలాగే వాటర్ చాలా ఇంపార్టెంట్, వాటర్ కూడా కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. హెల్దీగా ఉండండి, బ్యూటిఫుల్గా కనిపించండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.